ఈ రోజు ప్రైమ్ టైం బులెట్ న్యూస్ పై ఒక లుక్ చేద్దాం. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బిగ్ రిలీఫ్. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కలిపి మొత్తం 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు. పెళ్లి భోజనాల్లో పంది మాంసం కలకలం, ముదురుతున్న విజయరశ్మికల పెళ్లి బిందు ఘటన. రింకు సింగ్ ఇంట తీవ్ర విషాదం, అనారోగ్యంతో కన్నుమూసిన రింకు సింగ్ తండ్రి. జింబాబ్వేపై ఘన విజయంతో ఇండియా సెమీస్ ఆశలు సజీవం. వెస్టిండీస్తో మ్యాచ్ గెలిస్తే బెర్త్ కన్ఫర్మ్. ఆఫ్ఘనిస్తాన్పై ఓపెన్ వార్ ప్రకటించిన పాకిస్తాన్. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు. తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య కలకలం. ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో చెల్లెలి భర్తను చంపిన సోదరులు. తిరుమలలో భారీగా భక్తుల రద్దీ. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 15 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,21,00,000 కోట్లు. ఏపీ హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ ను నియమించిన సుప్రీంకోర్టు. తదుపరి చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన లీసా గిల్. ఇన్స్టాగ్రామ్ లో ప్రధాని మోడీ హవా, 100 మిలియన్లకు చేరిన ఫాలోవర్స్. ముగిసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన. భారత్ కు రావాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడిని కోరిన ప్రధాని మోడీ. నేటి నుంచి 4 రోజులు భారత్ లో పర్యటించనున్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ. కెనడాలో హింసకు భారత్ కు సంబంధం లేదని ప్రకటించిన కెనడా ప్రభుత్వం. ఎన్సీఈఆర్టీ వివాదాస్పద పాఠ్యపుస్తకం సంపూర్ణ నిషేధం. సంస్థ డైరెక్టర్ మరియు విద్యా కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ. స్పీకర్ ముందు హాజరైన దానం నాగేందర్ అడ్వకేట్. తదుపరి విచారణ మార్చి 2కు వాయిదా వేసిన స్పీకర్. మంచులో 42 కిలోమీటర్ల మారథాన్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన లడాక్. రేపటి నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఫ్లైఓవర్ అండర్ పాస్ పనులు ప్రారంభం. పనులు ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపుకు పోలీసులు ఏర్పాట్లు. ఇవి ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఇస్ రియాజ్ సైనింగ్ ఆఫ్.